హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా 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 బాగున్నాను. ఈరోజు నేను రెయినీ స్పెషల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, వీడియో ఎండింగ్ వరకు చూస్తే ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? ముందుగా ఒక వెడల్పాటి కడాయి అయితే పెట్టుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్కి అయితే వెడల్పుగా ఉండాలి మనకు కడాయి అనేది. దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి 3 ఎగ్స్ వరకు అయితే తీసుకున్నాను నేను ఈరోజు. ఒక 1 కప్ రైస్కి అయితే చేశాను ఫ్రెండ్స్. అందులో కొంచెం ఒక స్పూను మిరియాల పొడి వేసుకోవాలన్నమాట. ఈ మిరియాల పొడితోనే మనకి ఈ రైస్కి ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది. ఓకేనా? అది కొంచెం ఇట్లా ఆమ్లెట్ లాగా చేసుకొని ఆమ్లెట్ని తిరిగేసి ఇట్లా చిన్న చిన్న పీసెస్గానైతే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అనమాట. ఇలా కట్ చేసేసుకొని మళ్ళీ కొంచెం రోస్ట్ లాగా చేసుకోవాలి. బాగా వేగాలన్నమాట. అయితే ఒక్క విషయం ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి మనము. చూడండి, ఇట్లా వేయించుకున్న పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటేనే మనకు తిన్నట్టు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఎగ్గు పొట్టులాగా అట్లా చేయొద్దు, ఇట్లా పెద్ద పీసెసే ఉండాలి. తర్వాత అదే కడాయిలోకి 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి, క్యారెట్ అయితే వేసుకొని వేయించుకోవాలన్నమాట. చిన్న పీసెస్గా చేసి అందులోకి మనము వండి చల్లార్చిన రైస్ని అయితే తీసుకోవాలి. వేడన్నంతో అస్సలు బాగుండదు, కొంచెం చల్లగా అయితే కావాలి. అన్నం పొడి పొడి అవుతుంది కాబట్టి అందులోకి 2 స్పూన్స్ సోయా సాస్ అయితే తీసుకొని ఫైనల్గా కలిపి మనము వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్ పీసెస్ అందులో వేసి మళ్ళీ ఫైనల్గా ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకొని ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, తర్వాత గరం మసాలా 1 స్పూను వేసి బాగా కిందికి పైకి అయితే కలపాలి. ఇలా హైలోనే పెట్టుకోవాలి, ఫ్లేమ్ కూడా పెట్టుకొని బాగా కలపాలన్నమాట. ఇంకా మేము ఈరోజు లంచ్కి ఇదే ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే చిక్కుడుగాయ వండాను. ఇంకా వెదర్ చల్లగా ఉంది కదా, తినబుద్ధి కాలేదనమాట. సో వేడిగా ఇట్లా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ చేసుకున్నాం అనమాట. ఓకేనా? చూడండి, అది మనం ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం చివరికి. వావ్! చూడండి, ఆనియన్స్ నిమ్మకాయ పెట్టేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ.